అన్న ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత సార్ ఉదయం లేచిన తర్వాత మొత్తం ఫోర్స్ అంతా అక్కడికి వచ్చింది, పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. అప్పుడు కూడా కొంతమంది మీలాంటి వాళ్ళు అందరూ అక్కడ ఉండి అబ్జర్వ్ చేశారట కదా? లేదు సార్, మేము ఎవరేమేం లేము. యాక్చువల్గా అక్కడ నుంచి వెళ్ళినాం, రిట్రీట్ అయిపోయినాం. మా వాడు చనిపోయిండు, ఇద్దరు ముగ్గురు గాయాలైనాయి. అతన్ని మేము మోసుకుంటూ తర్వాత మా చెప్పులు లేవు, అప్పటికి ఏం లేవు. అక్కడ ఉన్నటువంటి రైతుల సహకారంతో చెప్పులు తీసుకొని అక్కడ నుంచి రిట్రీట్ అయ్యి వెళ్ళిపోయినాం. అంటే మీకు ప్రాణాలు కాపాడేది బక్కన్న. ఓకే. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ తర్వాత పోలీసులు అప్పటికే బాగా అలర్ట్ అయిపోయారు. నల్లమలలో ఎటువంటి పరిస్థితులు రాజన్న కానీ సాంబశివుడు ఎవరిని కనపడినా ఇంకంతే, అది డాష్ మాటలు అవన్నీ అవి చేయమని చాలా ఆర్డర్స్ ఇచ్చారు క్లియర్గా. మరి అటువంటి నిర్బంధంలో మీరు ఎలా తిరిగారండి? ప్రజల యొక్క సహకారమే సార్. ప్రజల యొక్క సహకారం లేనిది ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా ఒక మావోయిస్ట్ పార్టీ అనేటువంటి మనగడ సాగించలేదు. మనం ఇప్పుడు 97 మాట చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉద్యమం ఇక్కడ సెట్ బ్యాక్ అయింది, ఇక్కడ ఎవరు లేరు. ఇప్పటికీ అప్పటికి చూసుకుంటే ప్రజల సహకారం ప్రధానంగా ఈ నల్లమల, ఈ పాన్గల్ ప్రాంతంలో నాకు ఒక పోలీస్ అధికారి చెప్పింది ఏంటంటే, నేను ఈ ఏరియాలో మనం కూర్చున్న ఏరియాలో ఒక 3 years 4 years కమాండర్గా చేశాను సార్. నేను సరెండర్ అయినప్పుడు మాట్లాడుతూ గతంలో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు వస్తుంది. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం మ్యాజిక్ చేసిండ్రు, అసలు యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే మెయిన్గా ప్రజల సహకారం. ఆ ప్రజల సహకారం లేకుండా ఇంతకాలం మేము బతకలేము కూడా. అప్పటికి ఇప్పటికి ప్రజల యొక్క సహకారం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది సార్. అంటే అంత నిర్బంధం ఉన్నా ప్రజల సహకారంతో బయటపడ్డాం. ఓకే. దాని తర్వాత మీ యాక్షన్ ఇంకెన్ని జరిగాయండి? నాది వాస్తవంగా నేను ఎక్కువ యాక్షన్లలో లేను సార్. కొంతమందిని యాక్షన్ టీములుగా చేస్తారు. అంటే దాంట్లో ఏదైతే చేయగలరో అది మాత్రమే ఎంచుకొని వాళ్ళకు అటాక్స్ కానీ ఏది కానీ చేయిస్తారు. కానీ మరి పోలీసులు ఎందుకు రాజన్న వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తారు అప్పుడు? అంటే ఆ ప్రాంతంలో ప్రధానంగా సీనియర్ సార్. నేనేంది 85 నుంచి వాస్తవంగా ఉద్యమం మొత్తం నీరుగారిపోయిన తర్వాత ఒక 4 మెంబర్సే మిగిలినాం ఇక్కడ మన జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో. ఆ 4 మెంబర్స్ కా నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం కదా. అట్లా ఏంటిదంటే రాజు అనేటువంటి వ్యక్తి తప్పులు తక్కువ చేస్తుంది. అంటే ఎక్కువ ఎక్స్పోజింగ్కి అవకాశం ఇవ్వను సార్. నా ఫోటో కానీ ఏది కానీ, నేను ఇప్పటికి కూడా మీ దగ్గర ఫస్ట్ టైం నేను కెమెరా మాట్లాడడం, నా ఫోటోలు కానీ నేను కానీ ఎక్కడ ఫోటోలు ఉండవు. అట్లా దాంతో మేము సేవ్ అయినాం. అంటే రాజన్న అనే వ్యక్తి యాక్షన్లో లేకపోయినా రెక్కీ చేయడంలో కానీ, ఇన్ఫర్మేషన్లు తీసుకురావడంలో కానీ, యాక్షన్ చేయించడంలో కానీ ఒక పవర్ఫుల్ మనిషి కాబట్టి ఆయనే టార్గెట్ అని ఒకటి ఉండేది. ఉండొచ్చు సార్, డిపార్ట్మెంట్కి ఉండొచ్చు. కాకపోతే ఏంటిదంటే మీరు పడిన వ్యూహం కరెక్ట్గా వేస్తారట పోలీసులు. 100% సార్. వాస్తవంగా ఏంటంటే మనం రెక్కి చేసి ఒకటి అనుకున్నాము అంటే దాన్ని రీచ్ అయ్యే వరకు వదలం అనేటువంటిది నాకున్నటువంటి మెంటాలిటీ సార్ అది. కానీ మీరు స్కెచ్ వేసిన తర్వాత ఫెయిల్ అయిన సంఘటనలు ఉన్నాయా? ఒక్కటి సార్, ఫెయిల్ అయినాయి అంటూ ఏం లేవు. మేమున్నప్పుడు పెద్ద యాక్షన్స్ కూడా ఏం లేవు. నేను ఎక్కువ 2 సార్లు మాత్రమే ఆ ఫైరింగ్లలో, ఒకటి పీకేపల్లి అటాక్ ఒకటి, ప్లస్ మా మీద ఎన్కౌంటర్ జరిగింది అది ఒక్కటి ఫెయిల్ అయింది అంటేనంటే నేను లేను అందులో. మా టీం ఉండింది. ఆ టీము రత్న ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మన కొల్లాపూర్లో ఒక బీజేపీ మోస్ట్ వాంటెడ్ మా పార్టీకి ఉండే, ఆయనను అటాక్ చేయమని, ఆయనను తీసేయమని చెప్పేసి పంపించడం అనేటువంటిది జరిగింది. అది మా వాళ్ళ తొందరతోనే ఏమైంది అంటే ఆయన వెపన్ ఆయనకే పిలిచి ఆయనకు బుల్లెట్ గాయమైంది. అక్కడ ఉన్నటువంటి మా క్యాండిడేట్ ఒక ఆయన, మా సభ్యుడే హైబత్ గురై బరస్ట్ ఫైర్ చేయడం మూలంగా ఆ బస్టాండ్లో ఓపెన్గా ఉన్నటువంటి దగ్గర ఒకరిద్దరు చనిపోయినరు. ఈయన ఎస్కేప్ అయ్యిండు. అది నేను చేసినటువంటి ఒక యాక్షన్లో ఫెయిల్ అయింది, అదొక్కటే సార్. కానీ నల్లమలలోతో పాటు ఉత్తర తెలంగాణ ఎక్కడ చూసినా పార్టీ ఉంటుండగా కూడా మీడియాతో మాట్లాడాలంటే కేవలం నల్లమలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటప్పుడు?
ప్రధాన కారణం ఏం సార్ అంటే నల్లమలకు దాని యొక్క భౌగోళిక పరిస్థితులు వేరే ఉంటాయి సార్. ఇప్పుడు మనకు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ రాళ్ళు గుట్టలతో ఉండదు సార్. అది కొద్దిగా ప్లేన్ ఉంటుంది, అప్పు ఉంటుంది, ప్లేన్ ఉంటుంది, అప్పు ఉంటుంది. ఇక్కడ రాళ్ళు కొండలు అంటే నడవడానికి కూడా అవకాశము తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ అందుకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఎక్కువ అందుకే మీడియా సమావేశాలు అంటే రోడ్ పాయింట్ ఇప్పుడు మనకు శ్రీశైలం మీడియా వాళ్ళని రావడానికి కూడా హైదరాబాద్ టు శ్రీశైలం దగ్గరలో మేము ఎంచుకున్న పాయింట్ ఎట్లుంటాయి సార్, ఈజీగా రావాలి, మనం ఐడెంటిఫై కావద్దు, వాళ్ళకి ఏం కావద్దు, వాళ్ళకు ప్రమాదం జరగవద్దు, మనకు ప్రమాదం జరగవద్దు అనేటువంటి ప్లేసెస్ ఎన్నుకుంటాం. ప్రధానంగా ఇప్పుడు ఉమామహేశ్వరం కాడికి ఎవరైనా రావచ్చు, మేము ఆ నుంచి రిసీవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. శ్రీశైలం ఆడికి వస్తేనంటే మిమ్మల్ని మేము ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు, మేము అక్కడ నుంచి వెళ్ళవచ్చు. అట్లా దానికోసం ఈ నల్లమల్ల కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. నల్లమలలో మీడియా సమావేశం పెట్టేటప్పుడు అప్పట్లో వాళ్ళు మీరు అన్నట్లు ఒక పాయింట్లో దింపేవారు, అక్కడి నుంచి పికప్ చేసుకెళ్ళేవారు. మీడియా వాళ్ళు కూడా గుర్తుపట్టకుండా అక్కడికక్కడే తిప్పి ఒక సమావేశాలు పెట్టేవారు కదా. అది మేము కావాలని ఏం చేయం సార్ అక్కడ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ ప్లేస్ ఐడెంటిఫై చేయకుండా ఉండడం కోసం కొన్నిసార్లు అట్లా చేస్తాం. కానీ లేదు డైరెక్ట్గా తీసుకుపోయి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి పంపిస్తాం. అంటే రోడ్డు పాయింట్ దగ్గర ఉందనుకోండి, ఇది రోడ్డుకు దగ్గరనే వచ్చినాం అనేటువంటిది వాళ్ళకు కల్పించకుండా కొద్దిగా చుట్టూతో తిరిగి తీసుకొని పోయి అక్కడ కూర్చొని పెట్టి మళ్ళీ సేమ్ రూట్లో మళ్ళీ పంపిస్తాం. మళ్ళీ వచ్చేది అంతే టైం, పోయేది కూడా అంతే టైం చేస్తాం. కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటి ఇవ్వరు. ఇవ్వరు సార్. నల్లమలలో మీరు చేసిన టైంలో సార్ మీరు యాక్షన్ చెప్పారు, పీపుల్స్కి మీరు చేసిన పని చెప్పండి ఒకటి. పీపుల్స్ మీరు ఆల్రెడీ ఒకటి చెప్పారు చంచుల గురించి, అది కాకుండా పీపుల్స్ మేము చేసినటువంటిది ఏం సార్ అంటే ఈ నల్లమల ఇక్కడ నుంచి ఏది మన సోమశిల నుంచి తీసుకొని అక్కడ అక్కవరం బక్కలింగాయపల్లి వరకు ఈ ఫారెస్ట్ గ్రామాలు ఉంటాయి సార్. అవి ఆ ఫారెస్ట్ గ్రామాలలో దాదాపు నేను అనుకుంటా నియర్లీ అప్పుడే నాకు ఒక 30,000 ఎకరాల భూమిని ప్రజలకు వాళ్ళు సాగు చేసుకోమని చెప్పేసి మా పార్టీ యొక్క ఆదేశాల ద్వారా వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మన వెంకటేశ్వర్ల సారు చెప్తున్నటువంటి క్రమంలో ముక్కిడిగుండం మొత్తం 9 ఎకరాలు సాగు చేసుకుంటుంటే అందులో భాగమే అది కూడా. ఇప్పుడు ముక్కిడిగుండం, ఇప్పుడు సోమశిల నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రామాలు సార్, ఒకటి కొల్లాపూరు, ఎల్లూరు, ముక్కిడిగుండం, అటు మొలచింతలపల్లి, ప్లస్ క్యాంపు రాయవరం, లింగాల, అప్పాపల్లి, ఈ ఉమామహేశ్వరము, అవతలికి వచ్చేస్తేనంటే అక్కవరం వరకు సార్. ఈ గ్రామాల ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు సాగు చేసుకున్నారు ఫారెస్ట్ భూమిని. దానికి మేము ఒక పెద్ద ఉద్యమం తీసుకోవడం జరిగింది. భూమి లేనటువంటి నిరుపేదల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొట్టుకోవడం చెప్పేసి మా పార్టీ ఆదేశానుసారం తీసుకున్నారు. అక్కడ మేము పంపిణీ కూడా చేయడం జరిగింది. ఒకరొకరికి సమానంగా 5 ఎకరాల నుంచి 3 ఎకరాలు, ఏమైనా 2 ఎకరాలు ఉన్నదనుకోండి వాళ్ళకి 3 ఎకరాలు, మొత్తం ఎటు తిరిగి ఒక 5 ఎకరాలు మాత్రం ఉంచే విధంగా దాదాపు ఒక 30,000 ఎకరాల దాకా మా యొక్క ఉద్యమం ద్వారా ప్రజలకు మేలు చేకూరింది.